ఇక్కడ ఎర్ర లైట్ వెలిగింది అనుకో స్టార్ట్ అయిందని అర్థం మీకు. ఓకే. స్టార్ట్. నీళ్ళ గురించి ఆలోచించే మిత్రులందరికీ ఆహ్వానం. యాక్చువల్గా ఈనాడు మనం చూస్తున్నాం తెలంగాణలో ఏమంటున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఈరోజు మా నీళ్ళు మాకు కావాలా అని అనేది మా నినాదమే నీళ్లు నిధులు నిమ్మకాలు కదా అని. నిజమే, వాళ్ళు కాదని కాదు, వాళ్ళని నినాదాన్ని తప్పుపట్టడం లేదు. ఇది యాక్చువల్ అది విశ్వ నినాదాలు యాక్చువల్గా అది అనుకుంటే కూడా. కాబట్టి నీళ్లు అనే విషయం మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా. అంటే తెలంగాణ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళు ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు కానీ నీటి మాట్లాడే వాళ్ళు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా. అంటే ఆలోచన చేయాలంటే కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం పెంచుకోవాలి. అంటే మనం ఫస్ట్ వాళ్ళు వాదించే విషయం ఏమంటే మాకు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి మా నీళ్ళు మాకు ఇవ్వాలా అనేది వాళ్ళు మన ముందు పెట్టుతున్నటువంటి విషయం. మాకు నిజమే ఓ క్యాచ్మెంట్ ఏరియా వాస్తవం యాక్చువల్గా కూడా. మరి క్యాచ్మెంట్ ఏరియా అంటే మనకు మౌలికమైనటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే ఒక నది అనేది ఒకటే కాదు, నది వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలా. వర్షం కురిసిన తర్వాత మామూలుగా మనం చూద్దాం అనుకోండి, ఈ పక్కన వర్షం కురుస్తుంది, ఈ చిరుకులన్నీ ఇట్లా వాగ వంకలు అవుతుంది, ఈ పక్క నుంచి ఇట్లా వస్తాయి, ఈ పక్క నుంచి ఇది వస్తుంది, ఈ పక్క నుంచి ఇంకోటి వస్తుంది, ఈ పక్క నుంచి వచ్చి ఇట్లా వచ్చేసిపోతుంది. ఇదంతా కూడా ఈ మొత్తాన్ని అంతా కూడా మొత్తం నదీ పరివాహ ప్రాంతం అని చెప్పేసి అంటే బేసిన్ అని కూడా అంటాము. అంటే మొత్తం నదీ ప్రవాహం అంతా బేసిన్ అంటాము. మొత్తం అంతా కూడా ఆ చినుకు అనేది ఏ నదిలో కలిస్తే ఆ ప్రాంతం అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియానే. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మన కృష్ణా నది యొక్క మొత్తం విస్తీర్ణము మొత్తం నదీ పరివాహం మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 2,58,948 స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లు అనేవి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో మహారాష్ట్రకి 69,425 చదరపు కిలోమీటర్లు, కర్ణాటకకు 1,13,271 చదరపు కిలోమీటర్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 76,251 చదరపు కిలోమీటర్లు. ఇది మేము చెప్పే లెక్కలు కాదు, ఇవి పుస్తకాలు ఉంటే ఆ ఆథరైజ్ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలు మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. నిజమే దీంట్లో మనం తీసుకున్నట్లయితే అనంతపురము, కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశము ఇవన్నీ కలిపితే దాదాపు 26,000 స్క్వేర్ కిలోమీటర్స్. మళ్ళా ఇవంతా మనం తీసుకున్నట్లయితే దాదాపు 50,000 చదరపు కిలోమీటర్లు తెలంగాణలో ఉన్నది వాస్తవము. అంటే మామూలు ఆంధ్రాలో ఉండేదానికంటే తెలంగాణలోనే కృష్ణా పరివాహ ప్రాంతం ఎక్కువ ఉంది, ఇది వాస్తవం. అయితే మళ్ళా అట్లా అనుకుంటే మనకంటే కర్ణాటక ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది. అంటే కొద్ది మనకంటే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది. కానీ అట్లయితే కర్ణాటక ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి కదా, అదే మనం ఆలోచించాలి కదా. క్యాచ్మెంట్ ఏరియాలో ఆ రోజు బచావత్ ఏం చెప్పినాడు, అయ్యా మా నీళ్ళు మేము ఎందుకు వెళ్ళా మీకు అని వాళ్ళు పెద్ద వాదన చేసిన బచావత్ ముందే. అయ్యా ఆల్రెడీ వాళ్ళు దిగువ రాష్ట్రము, ఒకటి మీరు ఎగువ రాష్ట్రాలు రైన్ఫాల్ ఎక్కువ ఉంది మీకల్లా, వాళ్ళు ఆల్రెడీ డ్యాములు కట్టుకున్నారు, ప్రకాశం బ్యారేజ్ చూపించినారు, నాగార్జున ప్రాజెక్టులు చూపించినారు. అంతేకాదు రైపరియల్ యాక్ట్స్ కూడా చట్టం ఉంది, దాని ప్రకారం నేను చేయాలని ఉద్దేశి వాళ్ళు కన్విన్స్ చేసి మనకు నీళ్ళు ఇప్పించినారు. అలా ఇంకో మాట కూడా చెప్పినారు, సార్ వాళ్ళు గోదావరి ఉందని చెప్పి వాళ్ళు వాదించినారు. నిజమే, వాళ్ళు గోదావరి ఉంది, గోదావరి జలాలు ఎప్పుడైతే కృష్ణా జలాలు మళ్లించుకుంటారో అప్పుడు మీ వాటా మీకు దక్కుతుంది అని చెప్పేసి బచావత్ రాసి పెట్టినాడు అప్పుడే ఆ రోజులకి. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే నిజమే, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మనం ఈ లెక్కలన్నీ మనం పరిశీలించుకున్నట్లయితే దీని ఇంకో రకంగా మనం ఇంకో లెక్కలు కూడా మనం ఆలోచన చేద్దాం. అంటే ఏం ఆలోచన చేద్దాము, మనము అది కరెక్ట్ ఎడిటింగ్ పోతున్నాం. ఇప్పుడు మనము యాక్చువల్గా ఇది మనకు ముఖ్యంగా ఇది బిజిఎస్ కమిటీ రిపోర్ట్. ఈ బిజిఎస్ కమిటీ రిపోర్ట్లో 399 పేజీల్లో మనకు డేటా కనబడిస్తుంది. అంటే ఎన్ని నీళ్లు జనరేట్ అయినాయి, మహారాష్ట్రలో ఎన్ని నీళ్ళు, ఆ పరివాహ ప్రాంతంలో ఎన్ని నీళ్ళు జనరేట్ అయినాయి, అదేవిధంగా కర్ణాటకలో ఎన్ని నీళ్ళు జనరేట్ అయినాయి. ఆ జనరేట్ నీళ్ళలో మామూలు మహారాష్ట్రకి అయితే 560 టీఎంసీలు వాళ్ళు వాడుకున్న తర్వాత మిగతా నీళ్ళు కర్ణాటక వదలల్లా. అట్లనే 700 టీఎంసీలు కర్ణాటక వాడుకున్న తర్వాత ఆ నీళ్ళని కిందికి వదలల్లా. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ నీళ్ళు వస్తాయి.
అవి మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ 107 సంవత్సరాలు తీసుకున్నట్లయితే 1901 నుంచి 2008 వరకు ఈ 107 సంవత్సరాల డేటాను మనం పరిశీలించినట్లయితే ఎంత యావరేజ్ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర నుండి 107 సంవత్సరాల్లో ఆంధ్రాకు వచ్చిన నీటి మొత్తాలు ఎంత అంటే యావరేజ్ ఎంతంటే 696 సగటు. ఆ మొత్తాలని నేను 107 సంవత్సరాలు ఆ సంఖ్యతో 107 సంవత్సరాలతో భాగిస్తే 696 టీఎంసీలు మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మన ప్రాంతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరేట్ అవుతున్న నీళ్ళు 107 సంవత్సరాలు పరిశీలించినట్లయితే 107 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్షం వల్ల లభ్యమవుతున్న నీటి మొత్తాలని 107 సంవత్సరాలు భావించినట్లయితే 482 టీఎంసీలు. అంటే యావరేజ్గా తీసుకున్నట్లయితే అంటే మనకు బచావత్ ఇచ్చిన 800 టీఎంసీలకు దాదాపు మనకు అర్ధం నీళ్లు మనకి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు కూడా మా క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, మా నీళ్ళే మాకు అనుకుంటే మనకు ఈ 400 టీఎంసీలు నీళ్ళు మనకు వచ్చి ఉండేటివా? కాదు కదా, మనకు వచ్చి ఉండేటివి కాదు కదా. అంటే ఎవరు నీళ్ళు వాళ్ళవే అనుకుంటే, మా క్యాచ్మెంట్ నీళ్ళు మావే అనుకుంటే ఎట్లా అవుతుంది? అట్లా అని చెప్పేసి క్యాచ్మెంట్ ఏరియాలను మనము వాళ్ళ నీళ్ళు పీక్కొని తీసుకొని పోయి తాగడము దౌర్జన్యం అవుతుంది. కరెక్ట్ కాదు. ఎస్, క్యాచ్మెంట్ ప్రాంతాలు ఫస్ట్ నీటి తాగేందుకు అవకాశం ఇవ్వాల్సిందే. వాళ్ళు కనీసం వాళ్ళ తిండి కావాల్సినటువంటి ఒక పంట పండించుకోవడానికి వాళ్ళకి నీటి సదుపాయం కల్పించి సాగునీళ్ళు ఇవ్వాల్సిందే. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే మనం కాదడం లేదు. మహారాష్ట్రకు హక్కు ఉంది, కర్ణాటక కూడా అదే హక్కు ఉంది, తెలంగాణ కూడా అదే హక్కు ఉంది, కాదని కాదు, మనం కాదు. అయితే సమస్య ఏమంటే ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో లేదని చెప్పేసి వేరే క్యాచ్మెంట్ లేని వాళ్ళు ఎట్లా? ఇప్పుడు నీళ్ళు అనేది అందరి సొత్తు, జాతీయ సంపద. నీళ్ళు అందరి సొత్తు, అందరూ సమానంగా పంచాలా, అందరూ తాగాలా, అందరూ పంటలు పండించుకోవాలా. అప్పుడే కదా సమాజం బాగుపడేది, అప్పుడే కదా ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి అయ్యేది. కాబట్టి ఎక్కడైనా ఒక పంటకు మాత్రం నీళ్ళు ఇవ్వాలా. ఈ జలసూత్రం ఇది. వాటర్ పాలసీ కావాలా. ఇదంతా కూడా నదీ జలాలతో 2-3 పంటలు పండించుకుంటామనడానికి ఎవరికి హక్కు లేదు. ప్రభుత్వాలు ఆ విధంగా అట్లాంటి పాలసీలు చేయకూడదు. అట్లా పాలసీలు ఉంటే వాటి రద్దు చేయాలా. ఎందుకంటే మనకు భూమి ఎక్కువ ఉంది, పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, రైతాంగం ఎక్కువ ఉంది. మనం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద అభివృద్ధి బతుకుతున్నాము. మనం ఒకటి ఉత్పత్తి కావాలంటే, వాడు బతకాలంటే, పంట పండించుకోవాలంటే సాగునీరు లేకపోతే ఎట్లా అవుతుంది అని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకు 482 టీఎంసీలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరేట్ అయిన వాటర్ అందరూ మన తెలంగాణ మిత్రులు కానీ, ఆంధ్ర మిత్రులు కానీ, రాయలసీమ మిత్రులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదొకటి. మా తమాషైన విషయం ఏమంటే ఇక 107 సంవత్సరాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయిన నీటి మొత్తం ఎంత అంటే యావరేజ్ అంటే 453 టీఎంసీల సగటు నీళ్ళు కలిసిపోతున్నాయి. చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఈయప్ప కొట్లాడేదే, ఆయప్ప కొట్లాడేదే, ఈయప్ప బాంబులు వేసుకునేది, ఆయప్ప బాంబులు వేసుకునేది. ఎవరి మధ్య? రాజకీయ పార్టీల దగ్గర నీటి నిపుణులు లేరా, ఇంజనీర్లు లేరా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? కనీసము జ్ఞానం లేకోకుండా ప్రజల యొక్క వాళ్ళ యొక్క సెంటిమెంట్ రెచ్చగొట్టి తెలంగాణ మనం చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి, వీళ్ళు రాయలసీమ వీళ్ళు రెచ్చగొట్టుకొట్టి, వాళ్ళు రెచ్చగొట్టుకొట్టి ఎందుకు ఇది కనీసము? మన తెలుగు ప్రజలము, తెలుగు జాతి, భారతదేశం, మనం చాలా గొప్ప సంస్కృతి ఉన్నటువంటి ప్రజలు మనము. ఈ నీళ్ళు సముద్రంలో కలిపేస్తున్నారు. లెక్కలు చెప్తున్నాయి 453 టీఎంసీల నీళ్ళని సముద్రంలో పాలు చేస్తున్నారే. అంటే ఏమన్నా ఈ రాజకీయ పార్టీలు పర్యావరణ సంఘాల్లో చేరినారా? లేకపోతే అక్కడ చేపలు బతకాలని ఏమన్నా చేపలతో ఉన్నారా? నాకు తెలీదు. చేపలు కూడా ఓటెక్కిచ్చినారేమో, నాకు వీళ్ళు ఏమన్నా ఓట్లు వేయించుకుంటారేమో. అంటే వాళ్ళు బతికించుకోవాలనుకుంటారు, వీళ్ళు సంపాలనుకుంటారు. జనాభా పెరిగిందని వీళ్ళు సంపాల ఉద్దేశంతో నీళ్ళు లేదేమో వీళ్ళంతా. ఏం ఆలోచిస్తున్నారు రాజకీయ పార్టీలు? తెలంగాణ మిత్రులారా, తెలంగాణ రాజకీయ పార్టీలారా, ఆంధ్ర వాళ్ళారా, ఎవరైనా సరే మీరందరూ కూడా గమనించాల్సిన అవసరము. ఎవరిచ్చినారు మీకు హక్కు? ఇది 453 టీఎంసీల నీళ్లు మంచినీళ్ళని ఉప్పు నీళ్ళుగా మారుస్తున్నారు. ప్రపంచమంతా ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చుకుంటూ ఉంటే మీరు మంచినీళ్ళని ఉప్పు నీళ్ళుగా మారుస్తారు? ఏమైనా ఉందా? ఇక రైతు చచ్చిపోతున్న నీళ్ళు తాగే లేక ఫ్లోరైడ్ వాదిరే ఇట్లా కుంటుకుంటూ మార్చుకుంటూ పోతున్నారు. వాడు మనిషి రూపంలో లేడు. వాడు తాగేందుకు నీళ్ళు ఇచ్చేందుకు కూడా మీ దగ్గర లేదు. మళ్ళీ ప్రజాస్వామ్యం అంటే మన రాజ్యాంగం ఉంది, ఆధునిక కాలం, ఇంత సమాచారం ఉన్నా, ఇంత ఇతరులు ఉన్నా ఎట్లా మీరు సముద్ర పాలు చేస్తారు ఇన్ని నీళ్ళు? మీరు 107 సంవత్సరాలు ఉండే డేటా ఉందో నిజమే. ఒక సంవత్సరం 0 కావచ్చు, ఓ సంవత్సరం ఎక్కువ కావచ్చు,
కాబట్టి ఏం చేయాలి మనము? నీళ్ళు నిలబెట్టుకోవాల్సి ఉండాలి కదా. నీళ్ళు నిలబెట్టుకోలేదు లేదా అంటే మీరు ఒకటి బిల్డింగ్ కట్టుకొని బాగా ఫ్యాషన్ కూడా మీ వాళ్ళు తెచ్చి కూలర్ తెచ్చే వాళ్ళతో నీళ్ళు దాక్కుంటూ బిస్లర్ వాటర్ దాక్కుంటూ లేదా అంతకంటే ఉందో మినరల్ వాటర్ దాక్కుంటూ మీరు బతుకుతారా? అంతేనా? సామాన్య ప్రజలు ఏం కావాలా? వాళ్ళు తాగేందుకు నీళ్ళు కావాలి కదా. రైతు ఏం కావాలా? వాళ్ళు పంట పండించుకు నీళ్ళు కావాలి కదా. నీళ్ళు కావాలంటే ఏం చేయాలి మీరు? నీళ్ళని ఆలోచించుకొని ఎక్కడైతే భూగర్భ జలాలు లేవో, ఎక్కడైతే తక్కువ వర్షపాతం ఉందో ఆ ప్రాంతానికి మళ్లించాలి కదా. అదే కదా మీరు చేయాల్సింది. అందుకే వస్తుంది కదా ప్రజలు మేము ప్రతినిధులు పంపించింది. అది వదిలేసి మీరు ఎట్లా ఈ విధంగా నీళ్ళని బంగాళాఖాతం సముద్ర పాలు చేస్తారు? మీకేం హక్కు ఉంది? మీకు నైతిక హక్కు ఉందా? ఇన్ని రెండు ప్రాంతాలు చిచ్చుపెట్టేందుకు మీ ఓట్ల కోసము, మీ రాజకీయాల కోసము భారత అంటే ఈ తెలుగు జాతిని, తెలుగు సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తారా? మీకు ఎట్లా ఉంది? గోదావరి ఉంది ఒకవైపు, గోదావరి నీళ్ళు వాడుకోవాలా, దానికోసం పనిచేయరు. అవినీతి, కాంట్రాక్టులు, కుంభకోణాలు. ఏందయ్యా మీరు? అరే మీరు మనుషులేనా? ఇంతకు మీరు మనుషులుగా బతుకుతున్నారా? 40%, 50% ఎవర్రా మీకు చెప్పింది? మీకు ఎవర్రా మీకు పదవులు కట్టబెడుతుండది? సామాన్య ప్రజాన్ని తెలియకుండా చేసి ఆ విజ్ఞానాన్ని అంతా దాచిపెట్టి సత్యాలను మరుగుపరిచి అసత్యాలను ప్రచారం చేసుకుంటూ అబద్ధాలను ప్రచారం చేసుకుంటూ రాజకీయం పంపలు పడుకుంటూ ఓట్లు అడిగేందుకు మీకేమిట్ల నైతిక హక్కు ఉంది? మీకు ప్రజల మధ్య, ఆంధ్ర ప్రజల మధ్య, రాయలసీమ ప్రజల పట్ల, లేకపోతే ఈ తెలంగాణ ప్రజల పట్ల చిచ్చు పెడతారా మీరు? మీకేమో చెప్పినారు ఈ 453 టీఎంసీల నీళ్ళని అందరూ వాడుకోండి. ఏమై ఉండేది? దాదాపు 2,000 నుంచి 3,000 టీఎంసీలు గోదావరి జలాలు ఈరోజు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. ఒకవైపు ఏమంటారా? అరే ఏమన్నా ఉందా? నీళ్ళు ఉంటే కదా పరిశ్రమలు వచ్చేది, నీళ్ళు ఉంటే కదా ఉత్పత్తి పెరిగేది. ఎప్పుడైతే పరిశ్రమలు వస్తుందో ఉపాధి అవకాశాలు పెరిగేది. ఈ మాత్రం జ్ఞానం తెలియదా మీకు? ఎందుకు పరిపాలిస్తున్నారు మీరు? పరిపాలించి చేతులు చవడగా చెప్పాల్సి వస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే ప్రజానీకము అరే తెలుస్తుందిరా ఆకలి అంటే. మీకు ఆకలి తెలుస్తుందా? మీరు 5 స్టార్లో ఏసీలో కూర్చొని బూంది వాళ్ళు. మీరు ఆకలి అంటే తెలుస్తుందిరా? ముద్ద లేక వడకలేక ఆకలితో సచ్చే వాళ్ళు తెలుస్తుందిరా మీకు పరిస్థితి? క్షామాలతో కరువు కాదురా, క్షామం రా రాయలసీమలో ఉండేది. ఏమరా మీరు మనుషులా? మీరు ఏమన్నా మనుషులుగా బతకండి మీరు. ఇన్ని నీళ్ళని ఈ వరద జలాలు కావచ్చు, లేకపోతే నికర జలాలు కావచ్చు, ఏ నీళ్ళనైనా నిలబెట్టి ఉంటే మీరు మనుషులై ఉండేవాళ్ళు. అరే మీకంటే పాతకాలంలో మా అనంతపురంలో చెప్తున్నాం, బుక్కరాయ సముద్రం ఉంది. బుక్కరాయ సముద్రం పండబే మీద కట్టారు. పెద్ద నది, పెద్ద చెరువది. ఇప్పుడుగా శ్రీకృష్ణ గంట ముందు కాలంలోనే, బుక్కరాయల కాలంలోనే 700 సంవత్సరాల కింద కట్టిన చెరువు అనేది కేవలం ఆ సంవత్సరం వచ్చే నీటితో నిండుదో. ఏదో 4-5 ఏళ్లలో ఏదో ఒకసారి పెద్ద వాన వస్తుంది. ఆ వానతో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చెరువు కట్టుకున్నారు. ఆనాటి నీటి సమస్యలను వాళ్ళు తీర్చుకున్నారు. అరే ఈనాడు జనాభా పెరిగింది, అవసరాలు పెరిగినాయి. మళ్ళీ ఏం చేయాల్సింది? మీరు నీటిని పెంచుకుంటారా? నీటిని ఉదాహరణ సముద్రాలు కాదు పల్లెస్తున్నారే, నీటి సమస్య సృష్టిస్తున్నారే. తాగేందుకు నీళ్ళు లేక వాళ్ళు ఫ్లోరైడ్తో బాధపడుతున్నాడే. మరి ఏం చేయాల్సింది? నీటి నిల్వని చేయకోకుండా మీరు ఒకరికంటే వారు తిట్టుకుంటారు. ఆ యొక్క ఒక్కాలం చేస్తే ఈ యొక్క వద్దనేది, ఈ యొక్క ఒక్కాలం చేస్తే ఇంకో కోట్లకి కేసు వేసింది. అరే ఏమిటి ఇది? ఏమన్నా విజ్ఞతదా ఇది? ఇదన్నా మీరు ప్రజలకు చెప్పాల్సింది విషయము. మీరు ఏం చేయాల్సింది? కూర్చొని మాట్లాడింది, చర్చించండి. మీ దగ్గర పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, నీటి నిపుణులు ఉన్నారు. ఇందరూ కూర్చొని మాట్లాడండి. మాట్లాడి తెలుగు ప్రజలు, మీరు వేరే ప్రజలు కాదు, తెలుగు ప్రజలు మనము కూర్చొని మాట్లాడకపోతే నదులే అనుసంధానం చేస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు. ప్రపంచంలో చాలా ఉన్నాయి. కనీసం మన తెలుగు వాళ్ళము ఈ గోదావరి, కృష్ణ, పెన్నాను అనుసంధానం చేసుకుంటే ఈ భూమి అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు వెలుగు తీస్తే అద్భుతమైన పరిశ్రమలు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. మీరు ఇసిరేసే మెతుకుల కోసం బతకడం లేదు రా ఈ సమాజము. ఈ కన్ను కోసం కాదు మిమ్మల్ని మేము ఎత్తుకొని ఓట్లేసి మిమ్మల్ని నిలబెట్టినది. ఈ సమాజాల అభివృద్ధి కోసం, రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు కోసం, వలసలు ఆపేందుకు కోసం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కోసం ఈ నీళ్ళని ఈ రోజు నిలబెట్టండి. వరద జలాలను నిలబెట్టండి. దానికోసం స్టోరేజ్ కెపాసిటీ పెంచండి, చర్చించండి. నిజమే ఒక సంవత్సరం తక్కువ రావచ్చు, మేబీ ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంది కదా, ఆ స్టోరేజ్ కెపాసిటీ వాడుకుందాం. వచ్చిన నీళ్ళన్నింటినీ గిడ్డగినది ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు పక్కన పాడేసి భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది జీవించే హక్కుని. అందరికీ అది కావాలా? ఏదో ఒక రాజకీయ నాయకుడికో, ఓ పెట్టుబడిదారుకో, ఒక వ్యాపారస్తుడికో కాదు. సామాన్యుడు కూడా బతకాలా, అది రాజ్యాంగం మనకి ఇచ్చినది.
మీరు బతకడం కోసమే కాదు, సామాన్యుడు బతకడానికే ఈ నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము పంపించినాం. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినారు, మా సస్యశ్యామలం అని చెప్తున్నారు. ఏమి సస్యశ్యామలం? నీళ్ళ తగ్గిపోయి సముద్రంలో పారేస్తారా? కాబట్టి ఇప్పుడైనా మీరందరూ కూడా తెలుసు, అదే ఓటర్లారా, మనం జాగ్రత్త పడాలా. ఈ రాజకీయ పార్టీలు మనమే కదా పంపిస్తున్నది. మన ఓటు మన దగ్గర ఉంది. మన ఓటు వేసుకోవడం పిచ్చిగా వస్తాను ఇప్పుడు, మళ్ళా పోతే మళ్ళీ 5 సంవత్సరాలు రాడు మన దగ్గరికి. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు, ఆ తెలంగాణలో కావచ్చు, కోస్తానాలు కావచ్చు, లేదు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీ ఓటుని మనం వాడుకు సద్వినియోగం చేసుకోవాలా. ఈ నీళ్లు నిలబెట్టమని అడగాల. సముద్రంలో మంచి నీళ్ళని ఉప్పు నీళ్ళుగా ఎట్టగా పెడతారు, మా నీళ్ళను మాకు బల్లించాలా, మేము చచ్చిపోతున్నాం అని చెప్పి అడగాల. ఈ ఇచ్చే బిర్యానీని వాళ్ళ మహాదేవి కొట్టండి, వాడు ఇచ్చే డబ్బుల్ని వాడికే అందించండి. వాడు ఏమంటాడు, మేము ఉరికే ఇచ్చినారా, మీకు గెలిపించినారా, డబ్బులు ఇచ్చినారా, కొనుక్కునే ఓట్లు ఎవరు కొనుక్కోవాలా, కొనుక్కుంటారా? బేకఫ్ అయినారా? మీకు చెప్తున్నాం ఈరోజు, నేను ప్రజలను మభ్య పెడుతుంది మీరు, ఓటర్లు కాదు. కాబట్టి ఓటర్లారా, ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. నీళ్ళు వస్తేనే మన భూమి మనకు తప్పుకు తీరుతుంది. నీళ్ళు వస్తేనే మన భూమి తరుస్తుంది, మన పంటలు పండుతాయి. నీళ్ళు వస్తేనే పరిశ్రమలు వస్తాయి. నీళ్ళు వస్తేనే ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. మొత్తం నీళ్ళు చుట్టూ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న నీళ్ళని మనం సద్వినియోగం చేసుకోవాలా. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకున్నప్పుడే మన రాయలసీమ కావచ్చు, రాయలసీమలో ఆత్మహత్యలు నివారించబడతాయి, రాయలసీమలో వలసలు నిలిచిపోతాయి. ఈ రాయలసీమ కూడా అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఒక సింగపూర్ లాగా తయారు కావడానికి అవకాశం ఉంది. అటువైపు ఆలోచించండి. రాజకీయ నాయకులారా, ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి, ప్రజల కోసం పనిచేయండి. నిజాయితీగా పడింది, నిబద్ధతగా పడింది, నిస్వార్థంగా పనిచేయండి. అప్పుడు నీ ఇచ్చే డబ్బులు అవసరం లేదు. నీవు 1000 కోట్లు 100 కోట్లు నీవు ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టలేదు. నిజాయితీ నిబద్ధత ఉంటే ఈ ప్రాంతము, ఈ దేశము ఇవాళ సస్యశ్యామలం, రాయలసీమను సస్యశ్యామలం చేయాల్సిన అవసరము మీ అందరి మీద ఉంది. తెలంగాణ మిత్రులు కూడా మనం చెప్తున్నాం. భాషా ప్రయుక్తుల వల్ల రాయలసీమ ప్రాంతము ఎంతో నష్టపోయింది. ఆ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి తుంగభద్ర ఏరియా అంతా కూడా కర్ణాటకలో కలిసిపోయింది. ఆ రోజు అనేక కుట్రల కుతంత్రాలతో రాయలసీమ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల అనేక రకాల నష్టపోతుంది రాయలసీమనే, అనేక రాష్ట్రాలు కష్టపడుతుంది రాయలసీమనే. మా ప్రాంతంలోని ప్రజలు, మా సంపద పోయింది, మా ఖనిజ సంపద పోయింది, మానవ సంపద పోయింది, భాష పోయింది, మా తెలుగు సంస్కృతి పోయింది. అరే మాకుండే జల వనరులన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయినాయి. ఈ రోజు మాకు అటువైపు కంకి పడిపోయింది, ఈ వైపు సొప్ప పడిపోయింది. ఈ రోజు మా రాయలసీమ పరిస్థితి ప్రకృతి వల్ల కాదు, ఈ రోజు క్షామము, ఈ రోజు యొక్క కరువు కటకాలకి పాలకుల యొక్క నిర్లక్ష్యము వల్లే రాయలసీమ దుస్థితికి వచ్చేసింది. ఇప్పుడైనా అది చెప్తున్నాం, అందరికీ కూడా పని చేసేదామంటే నీళ్ళ పని ప్రతి నీటి చుక్కని కూడా పొదుపు చేసుకోవాల్సిందే. ఏక తెలంగాణలో కావచ్చు, ఇక రాయలసీమలో కావచ్చు, లేదా కోస్తాలో కావచ్చు, నీటి వచ్చిన ప్రతి నీటి బిందువును కూడా అలా ఏం చేస్తున్నారు? అరే నీళ్లు కొట్టుకొని పోతున్నాయా? ఉండే డ్యాముల్ని మీరు నిర్వహణ లేదు. అన్నమయ్య డ్యాము నిష్కారణంగా పోయింది. అది ప్రకృతి వల్ల కాదు, మానవుల యొక్క తప్పిదమే. మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించకపోతే ఆ డ్యాములు ఎట్లా ఉంటాయి, ఆ గేట్లు ఎట్లా నిలబడతాయి? చనిపోయిన చంపేసినారా మీరు అన్నమయ్య ప్రజలని. మీరు ఆ ప్రాంతంలో నది ఉంటుంది, స్వయంగా చూసొచ్చిన వాడిని నేను. కాబట్టి రాజకీయ పార్టీలారా, మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా సరే, మేము ఏ పార్టీకి తొత్తు కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మనవి చేస్తున్నాం, ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్లు చూసిన వాళ్ళం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా మిమ్మల్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నాం. అదేవిధంగా పౌర సమాజం నుంచి జనాలు చైతన్యం కోసమే మేము ఈ యొక్క ఛానల్స్ మేము ముందుకు పెడుతున్నాం. కాబట్టి రాయలసీమ బతకాలంటే నీళ్ళని పునఃపంపిణీ చేయాల్సిందే. నా రాయలసీమకు రావాల్సిన 665 టీమ్స్ నీళ్ళని ఇవ్వాల్సిందే. నికర జలాలు 75 పెట్టుబడులతో అవి ఇంకా 60 పెట్టుబడులతో ఇంకా పెరుగుతాయి. కాబట్టి నీళ్లు లేక, వర్షపాతం తక్కువ చోట, భూగర్భం లేక అల్లాడుతున్నటువంటి ప్రాంతాలను నీళ్లు ఎక్కువకుండా ఒక ప్రాంతాన్ని తీసిపోయి 3 బాగా వర్షపాతం ఉండి భూగర్భ జలాలు దండి కూడా చోటకి నది జలాలు మళ్లించుకొని 3 పంటలు పెడతామనుకుంటే ఏమి నాయమురా? ఏం మనుషులండి మీరు? అరే ఆదిమానవుడు కాలంలో కూడా అది లేదే. ఆదిమానవుడు కూడా చచ్చిపోతే మనిషిని పండబెట్టి, అతనితో పాటు గింజలు పెట్టి, ముంతలో నీళ్లు పెట్టి సాగనంపుతారు ఆదిమానవుడు కూడా. ఆధునిక మానవులు మీరు ఆలోచన చేసుకోండి. అందరూ బతుకుదాం, అందరూ జీవిస్తాం. మేము ఏ ప్రాంతం యొక్క కోస్తా యొక్క నీళ్లు కానీ, తెలంగాణ యొక్క నీళ్లు కానీ మేము అడగడం లేదు. యాక్చువల్గా నిజమే, పునఃపంపిణీ జరిగితే తెలంగాణకు కాదు నీళ్ళు ఇవ్వాల్సిందే, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల్సిందే. అది ఎందుకంటే తెలంగాణకి, కోస్తాకి గోదావరి ఉంది,
ఆ గోదావరి తీరు మళ్లించుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, నిధులు అడగండి, నేను ఎత్తిపోతు పోసుకోవాలా అడగండి. అది కాకుండా నిష్కారణంగా ఏమి లేని ప్రాంతాలు నీళ్ళు ఎత్తుకొని పోయి ఈ ప్రాంతాన్ని ఎడారిగా చేసేందుకు మీకేం హక్కు ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ రాయలసీమలో ఉండే ప్రతి బిడ్డని, ప్రతి ఓటర్ని మనవి చేసేదామంటే మనం ఇవన్నీ పక్కన పెడతాం. మన దగ్గర చాలా ఎస్ఎంఏలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, అనేక రాజకీయ పార్టీలు ఉండొచ్చు. మనమంతా 2 కోట్ల మంది రాయలసీమ ప్రజలంతా కూడా ఏకం కావాల్సిందే. నీటికే ఓటేద్దాం. లేదు వీళ్ళకే మాకు కాదు, ఏ పార్టీనే కూర్చో మాకు నీళ్ళు ఎట్టిస్తావో చెప్పు, ఉత్త కబుర్లు చెప్పొద్దు, ఎట్లా తెస్తావో చెప్పు, ఎప్పటిలో పూర్తి చేస్తావో చెప్పు అని రాజకీయ పార్టీలను నిర్ణయించిన అవసరము, సమయము, సందర్భము ఈ రోజు వచ్చిందని చెప్పేసి మనం చేసుకుంటూ మనం నీళ్ళు మనకు రావాల్సిందే చెప్పేసి మనం చేసుకుంటూ పునఃపంపిణీ నదీ జలాలు పునఃపంపిణీ చేస్తే రాయలసీమకే నీళ్లు ఇవ్వాలని చేస్తూ తెలంగాణ మిత్రులకి గోదావరిని తెచ్చుకోమని మనవి చేసుకుంటూ మేము ఎవరితో తెలంగాణ మా గొడవ లేదు. తెలంగాణ మా సోదర సంఘం, మా సోదర ప్రాంతము. మేము తెలంగాణ కోసం రాయలసీమలో ప్రతి ఒక్కరూ తెలంగాణ కావాలని మేము ఎలుగెత్తు చాటినాం. అక్కడికి వచ్చి మా కవులు, కళాకారులు మీసాలు తిప్పి తొడలు కొట్టి తెలంగాణకు సపోర్ట్ చేసినాం. అంతేకాదు మేము ఆ రోజు తెలంగాణ విడిపోయి ముందే నీళ్ళ కోసము పంచుకుందాం రాండ్రా అని తెలంగాణ పిలిచినాం. మా అనంతపురం నుంచి చాలా మంది రచనలు మా అన్ని రాజకీయ పార్టీలతో బషీర్బాగ్లో కూడా ఏర్పాటు చేశాం. అది కూడా మీకు ఫోటోలు మేము పెడతాం. అయ్యా నీళ్ళు పంచుకున్నాక విడిపోతామని చెప్పి తెలంగాణ పెద్దవాళ్ళకి, నాయకులకు కూడా మేము మనవి చేసినాం. అదనాపదనంగా ఆ రోజు ఎత్తుకొని పోయి మీకు తీసుకొని పోయి ఈ రోజు నీళ్ళు మాకే కావాలంటే 50% కావాలంటే ఇదెట్లా న్యాయం అవుతుంది? మీరు ఆలోచించాలా తెలంగాణ మిత్రులు. మీకు రైన్ఫాల్ ఎక్కువ ఉంది, గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంది. ఆంధ్రతో మా రాయలసీమతో పోల్చుకుంటే ఆంధ్రతో పోల్చుకుంటే మీకు తక్కువ ఉండొచ్చు, కానీ రాయలసీమతో పోల్చుకుంటే ఎక్కువ ఉండొచ్చు. క్యాచ్మెంట్ ఏరియాలో మీ క్యాచ్మెంట్ ఏరియాలో మీకు ఇచ్చిన 299 టీఎంసీల కంటే ఎక్కువ ఏం రావే? ఆలోచించండి. మేము ఎట్లా బతకాలా? మాకు ఎందుకు మార్గం చెప్పండి. కనీసం తెలంగాణలో మేధావులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, అంతర్జాతీయ హక్కుల కోసం పోరాడే పెద్ద వాళ్ళు ఉన్నారు. మా రాయలసీమకు ప్రత్యామ్నాయం మేము చెప్పండి. మీకు మేము ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం. మీకు గోదావరి ఉంది, మీకు రైన్ఫాల్ ఎక్కువ ఉంది, చెరువుల కుంటలు మరింత భద్రపరచుకోండి, ప్రతి నీటి బిందువును మీరు కాపాడుకోండి అని మనవి చేస్తున్నాం. కాబట్టి మనం రాయలసీమలో ప్రతి బిడ్డ కూడా నీళ్ళ కోసం నినాదించు. లేకపోతే బెంగళూరు కాదు ఇంకా నరకమనం ఇస్తాం మనం అని చెప్పేసి మనవి చేసుకుంటూ ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ కూడా చైతన్యం కావాలా, జల భేరిని మోగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మన సౌన్యంగా మనవి చేసుకుంటూ జై రాయలసీమ, జై జై రాయలసీమ. 20 నిమిషాలు వచ్చింది సార్. 20 నిమిషాలు అయినాయి. 20 నిమిషాలు సూపర్. చాలా